హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని నర్సింగ్ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి ఎస్విఐఎంఎస్ నుండి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైతే అయింది. ఈ రిక్రూట్మెంట్లో మొత్తం 236 స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఎవరు అప్లై చేయవచ్చు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అర్హతలు ఏమిటి, వయసు ఎంత ఉండాలి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎంపిక ఎలా ఉంటుంది, వీటి యొక్క సిలబస్ ఏంటి అనే వివరాలు పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది పాపప్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ కరెంట్ వేకెన్సీస్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకు 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనం స్టాఫ్ నర్స్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, వీటిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి అని అయితే కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్కి హిందూ మతాన్ని ఆచరించే అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అయితే అర్హులు అవ్వడం అయితే జరుగుతుందని ఇక్కడ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అనేది 13/7/2026 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే ఈ స్టాఫ్ నర్స్ వేకెన్సీస్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకు మీరు ఆన్లైన్లో మాత్రమే ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన svimstpt.ap.nic.in అనే వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది 15/7/2026 ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. వీటికి మీరు 10 ఆగస్టు 2026 రాత్రి 11:59 లోపు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు కనుక ఒకటి చూసినట్లయితే ఇక్కడ టోటల్గా ఈ రిక్రూట్మెంట్లో 236 స్టాఫ్ నర్స్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బ్యాక్లాగ్ వేకెన్సీస్ టోటల్గా 24 అయితే ఉన్నాయి. అలాగే రెగ్యులర్ వేకెన్సీస్ కనుక మీరు చూసినట్లయితే 212 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 236 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటి యొక్క సాలరీ కనుక మీరు చూసినట్లయితే 38,720 నుంచి 1,18,390 వరకు వీటి యొక్క సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కేటగిరీల వారీగా వేకెన్సీ వివరాలు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ టోటల్గా కనుక మీరు చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో 88 వేకెన్సీ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై అయితే చేయండి. నెక్స్ట్ వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక మీరు చూసినట్లయితే వీటికి బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్. అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని జనరల్ నర్సింగ్ 3 ఇయర్స్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళు, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 1 ఏప్రిల్ 2026 తర్వాత మీ యొక్క లేటెస్ట్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు సదరన్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ని క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మీ యొక్క ఒరిజినల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీ యొక్క డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటితో పాటు ఒరిజినల్ స్టడీ అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేస్తున్నారో అవి క్లియర్గా ఉండేటట్టు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో పాటు 2 ఇయర్స్ ఈపీఎఫ్ స్టేట్మెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వీటికి కరెక్షన్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ ఇవ్వడం జరగదని అయితే ఇక్కడ మెన్షన్ చేసి, వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్కి సంబంధించిన లేటెస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటితో పాటు లేటెస్ట్ మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీ యొక్క ఎస్ఎస్ సర్టిఫికేట్స్ అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ మెమోస్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. వీటితో పాటు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అలాగే నర్సింగ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే సర్వీస్ని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. వీటితో పాటు మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ని కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది.
ఈ సర్వీస్‌ని క్లెయిమ్ చేసే క్యాండిడేట్స్ సాలరీ స్లిప్స్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎన్ఓసి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఈ అన్ని సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయడానికి అయితే స్టార్ట్ చేయండి. వీటి యొక్క రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కనుక మీరు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్‌కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌కి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక మీరు చూసినట్లయితే ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 40% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 35% మార్క్స్ రావాలి. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 30% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ అనేది ఆన్‌లైన్‌లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన క్వెషన్ పేపర్ అనేది ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ ఎవరైతే మెరిట్ ఉంటారో ఆ క్యాండిడేట్స్‌కి సెలక్షన్ ప్రొసీజర్ అయితే కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన svimstpt.ap.nic.in అనే వెబ్సైట్‌లోకి వెళ్ళి వీటికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ కనుక మీరు టోటల్‌గా మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్‌కి 75 మార్క్స్ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్‌కి 15 మార్క్స్ యాడ్ చేసి టోటల్‌గా 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఇందులో రిటన్ టెస్ట్‌కి 75 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటుంది. ఒక క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఉంటుంది. టోటల్‌గా ఇది 90 మినిట్స్‌లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ లేదని అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. వీటిలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకి అనేది 10 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన సిలబస్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు గనుక ఇక్కడ చూసినట్లయితే ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి రూ. 2,360 అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే బీసీ, ఎస్సీ అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి రూ. 1,770 అయితే పే చేయాలి. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజెస్ అయితే లేవు. ఇప్పటివరకు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్‌గా అర్థమైందనుకో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కనుక మీరు కావాలనుకుంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.